భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో సరికొత్త ప్రయోగానికి సిద్ధమైంది. ఆదివారం జిఎస్ఎల్వి D5 రాకెట్ ను ప్రయోగించేందుకు రెడీ అయింది. దీనికి సంబంధించిన కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇందులో స్వదేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన క్రయోజెనిక్ ఇంజిన్ ను ఉపయోగించనున్నారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఆదివారం సాయంత్రం 4:18 జిఎస్ఎల్వి D5 రాకెట్ ను ప్రయోగించడానికి ఇస్రో రంగం సిద్ధం చేసింది. ఈ ప్రయోగానికి కీలకమైన 29 గంటల కౌంట్ డౌన్ ను ఈ రోజు ఉదయం 11:18 ప్రారంభించింది. కౌంట్ డౌన్ సమయంలో రాకెట్లోని అన్ని భాగాలను సూపర్ కంప్యూటర్స్ కు అనుసంధానం చేసి తనిఖీలు చేస్తారు. దీంతో పాటుగా రాకెట్లోని కొన్ని భాగాలలో రాకెట్ ప్రయాణంకు ఉపయోగపడే ద్రవ ఇంధనాలను కూడా నింపే ప్రక్రియను కౌంట్ డౌన్ సమయంలోనే చేయడం జరుగుతుంది. శ్రీహరికోటలోని మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు రాకెట్లో అన్ని భాగాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ రాకెట్ ప్రయోగం ద్వారా అంతరిక్ష కక్షలోకి చేరే GSAT-14 ఉపగ్రహం పూర్తిగా కమ్యూనికేషన్ శాటిలైట్ కావడంతో దీని ద్వారా భారత్ కు 6 ఎక్స్టెండెడ్ C బ్యాండ్ ట్రాన్స్ఫండర్స్, 6 kV బ్యాండ్ ట్రాన్స్ఫండర్స్, 2 kA బ్యాండ్ బీకన్స్ అందుబాటులోకి వస్తాయి. 1982 కిలోల బరువు గల GSAT-14 ఉపగ్రహం 12 ఏళ్ల పాటు పనిచేస్తుంది.